నమస్కారం. ఉదయ న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది గాయం ఆదినారాయణ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ ఆవిర్భావ వేడుకలకు పశ్చిమ ప్రకాశం నుంచి భారీగా తరలి వెళ్లిన జనసేన అభిమానులు. ఘనంగా జార్జి కళాశాలలో ఎమర్జీ 2018 వేడుకలు. పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా ఆ పార్టీ శ్రేణులు నిర్వహించుకున్నారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభను బుధవారం నిర్వహించారు. ఈ భారీ సభకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పశ్చిమ ప్రకాశం నుంచి భారీగా జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. ఇందులో భాగంగా మార్కాపురం పట్టణం, తల్లుపాడు పరిసర ప్రాంతాల నుంచి జనసేన కార్యకర్తలు స్థానిక కోర్టు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ సంఖ్యలో సభకు బయలుదేరారు. వీరిలో సోను, ఏడుకొండలు, రమేష్, హుషేన్, సురేష్, పవన్, సాధికులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహాసభకు మార్కాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ సైనికులు, కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచడానికి మా నాయకుడు ఎన్నుకున్న ఈ రాష్ట్ర రాజకీయాల మార్పు కొరకు ప్రజాభిష్టమే ప్రజల్లో మార్పు తేవడానికి రాష్ట్ర రాజకీయాలు కుంటిపడినాయి. రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ఖచ్చితంగా ఈ ప్రజల కోసము మేము ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో జనసేన గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నిర్మించారు. దాని యొక్క 4 సంవత్సరాల కాలం గడవడము, ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచి 13 వాహనాల్లో జనసేన సైనికులందరూ బయలుదేరుతున్నారు. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గం నుండి దాదాపు 300 మంది కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలి వెళ్లారు. దర్శి నియోజకవర్గం నుండి సుమారు 70 వాహనాలలో జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు వెళ్లారు. కంభం మండలంలోని పలు గ్రామాల నుండి జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడానికి మండల పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ షా ఖాద్రీ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వారిలో రియాజ్, రాజశేఖర్, రవికుమార్, లడ్డు, డేవిడ్, ప్రసన్నకుమార్, ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం తరఫున ఖమ్మం మండలం, బేస్తారపేట మండలం, కొమరోలు మండలం, అర్ధవీడి మండలం మొత్తం 6 మండలాలు ఈరోజు ఆవిర్భావ సభకి కార్యకర్తలు మొత్తం తరలి వెళ్తున్నాము. మా అన్నయ్య ఒక ఆశయాల కోసం మేమంతా ఎప్పుడూ ముందుంటాము. అన్నయ్య తలపెట్టిన సభకి ఈరోజు సొంతంగా ఎవరికి వాళ్ళు వెళ్తున్నాం. మార్కాపురం పట్టణం దరిమడుగు సమీపంలో శామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో సాంవత్సరిక జాతీయ సాంకేతిక సాంస్కృతిక వేడుకలు ఈ నెల 14, 15 తేదీల్లో ఎమర్జీ 2K18 కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు టెక్నో కల్చరల్ ఫెస్ట్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ వై ఈశ్వరరావు తెలియజేశారు. బుధవారం నాడు కళాశాల విద్యార్థులు పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, టెక్నికల్ క్విజులతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ 2 రోజుల జాతీయ సాంకేతిక సదస్సుకు ముఖ్య అతిథులుగా రాయలసీమ యూనివర్సిటీ కంప్యూటర్స్ విభాగాధిపతి డాక్టర్ వి విజయ్ కుమార్, కళాశాల సాంకేతిక సలహాదారు, సంతనూతలపాడు శాసనసభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేశులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పరిస్థితి లేదు. కాయ బాగుండాలి. నన్ను చూసి నాకు ఉద్యోగం ఇవ్వండి అనే స్టేజ్కి విద్యార్థులు ఎదగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీస్ టెక్నోక్రాట్స్. యు ఆర్ ఎ బ్రాండ్ వాల్యూ ఫర్ యువర్ సెల్ఫ్. యు హ్యావ్ టు బి ఎ బ్రాండ్ వాల్యూ ఫర్ యువర్ సెల్ఫ్. యు హ్యావ్ టు బి ఎన్ అంబాసిడర్ ఫర్ యువర్ సెల్ఫ్. బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక బ్రాండ్ లాగా నీ ఒక విలువలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇది నేను విద్యార్థిని, నేను ఐఎమ్ ఏ బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, ఐఎమ్ ఏ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. దిస్ ఇస్ మై
core competency. I am good at structural engineering. I am good at networking engineering. I am good at communication skills. I am good at logic. Something like that. You have to develop a core competency. డిగ్రీ బీటెక్ డిగ్రీ తీసుకొచ్చిన తర్వాత నేను దేంట్లో నిష్ణాతుని అని ఒక ప్రశ్న ప్రతి ఒక్క విద్యార్థులు ఇంజనీరింగ్ చేసే వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ప్రొఫెసర్ మస్తానయ్య, రాజబాబు, సాధునాయక్, సుబ్బారెడ్డి, సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు కొమరోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 241 మంది, ప్రభుత్వ కళాశాలలో 260 మంది, మొత్తం 501 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యం, అలాగే గ్రామాల నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక ఉచిత బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మార్కాపురం పట్టణంలోని 7వ బ్లాక్లో గల బొగ్గరపువారి వీధి, రజక వీధితో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలలో పట్టణ తెలుగుదేశం ఆర్యవైశ్య నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజా సమస్యలను వారు అడిగి తెలుసుకొని వారి సమస్యలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులతో చర్చించి త్వరగా పరిష్కరిస్తామని జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వకలగడ్డ మల్లికార్జున వారికి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ బొగ్గరపు వెంకటరమణ, ఆలంపల్లి శ్రీనివాసులు, సముద్రాల రమేష్, బొంతల సుధీర్, వత్తులూరి కృష్ణ, సూర్య సురేంద్ర, పరిమి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఆదరణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గొట్టెముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణం సుందరయ్య కాలనీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి నో స్మోకింగ్ డే సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిగరెట్టు, పొగాకు, గుట్కా, పాన్ పరాగులు తీసుకోవడం వలన క్యాన్సర్ వంటి అతి ప్రమాదకర వ్యాధులు వస్తాయని, భారతదేశంలో ఏటా కొన్ని లక్షల మంది వీటి బారిన పడి మరణిస్తున్నారని వారు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి సుబ్బారావు, ఉపాధ్యాయులు విజయశేఖర్, కాళేశ, నరేష్, ఏలియా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు నుంచి జే పుల్లల చెరువు, ఆరవేటికోటకు మధ్యాహ్న సమయంలో ఆర్టీసీ వారు కేవలం ఒక బస్సును నడుపుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరీక్షల సమయం కావడంతో ఒక్కసారిగా 200 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణించవలసి రావడంతో బస్సు డ్రైవరు బస్సు నిలిపివేసి కొంతమంది ఎక్కాలని ఆయన అన్నారు. కిక్కిరిసిన ప్రయాణికులతో బస్సు వెళ్లడం మంచిది కాదని ఆయన అన్నారు. దీంతో విద్యార్థులు పరీక్ష సమయం కావడంతో డ్రైవర్కు విద్యార్థులకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కంభం మండలంలోని కందులాపురం గ్రామంలో సమగ్ర ఉద్యానవన అభివృద్ధి మిషన్లో భాగంగా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బత్తాయి, యాపిల్ బేర్, పసుపు పంటల సాగుపై రైతులకు సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి శిక్షణనిచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పొదిలి గ్రామ పంచాయతీ 5వ వార్డు నందు బోర్లు ఎండిపోయి మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వము తమ దాహార్తిని తీర్చేందుకు తక్షణమే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ఆ ప్రాంత మహిళలు తమ ఆక్రోశాన్ని వెల్లబుచ్చారు. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో ఉగాది సందర్భంగా జరిగే కాటంరాజు తిరునాళ్ల మహోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా కంభం ఎస్ఐ ఎం రామ్నాయక్, అర్ధవీడు తహసీల్దార్
ప్రసాదులు గ్రామ ప్రజలతో చర్చించి అల్లర్లు గొడవలు లేకుండా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని వారు ప్రజలకు సూచించారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వారు ఈ సందర్భంగా ప్రజలను కోరారు. గుంటూరు జిల్లా వినుకొండలోని పలు రెస్టారెంట్లలో రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రెస్టారెంట్లలో జరిగే దారుణాలు చూసి అధికారులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల నాగార్జున బార్ అండ్ రెస్టారెంట్, చందమామ ఫ్యామిలీ రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన చికెన్, మటన్తో పాటు ఇతర వంట పదార్థాలను వారు గుర్తించి బయటపడవేశారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో వంటలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్ నిర్వాహకులకు 50,000 జరిమానాను విధించి రెస్టారెంట్లను సీజ్ చేశారు. కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో గల చలువాది ప్లాజా లాడ్జీలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంగోలు చిట్టుబాబు అధ్యక్షతన బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ బీఎస్పీ పార్టీని గ్రామాల వారీగా పటిష్టపరిచేందుకు నాయకులు కార్యకర్తలు పాటుపడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పానుగంటు సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బూదాల ఆనంద్, బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్లు ఇవ్వాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ పొదిలి సిపిఎం నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, పి చార్లెస్, నరసింహారావు, చిరంజీవి, షేక్ లతీఫ్, దేవదాస్, శేషయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు పట్టణంలోని గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పి స్వరూపారెడ్డి ఆధ్వర్యంలో యువ ప్రగతి పదం స్వచ్ఛంద సంస్థ సభ్యులు శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా నమోదయ్యారు. ఈ సందర్భంగా స్వరూపారెడ్డి మాట్లాడుతూ జ్ఞానం అజ్ఞానాన్ని, సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయని ఆయన తెలిపారు. గ్రంథపాలకుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జన విజ్ఞాన వేదికలో సభ్యులై ప్రజా సైన్స్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో యువ ప్రగతి పదం సంస్థ అధ్యక్షులు ఫరూక్, ఉపాధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, సభ్యులు నాయబ్ రసూల్, సాయికృష్ణ, ఖాజా హుస్సేన్, గౌతమ్, రమేష్, శ్రీకాంతరెడ్డి, బాల వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంబం మండలం లింగోజిపల్లె గ్రామానికి చెందిన 20 సంవత్సరాల వయసు గల షేక్ ఫాతిమా అనే వివాహిత సూపర్ వాజ్మోల్ త్రాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈమె మృతికి గల కారణాలు తేలాల్సి ఉంది. మార్కాపురం పట్టణంలోని ప్రధాన రహదారి మార్కెట్ యార్డ్ నుండి పూలసుబ్బయ్య కాలనీ వరకు 11 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన వైనం. పట్టణం నుండి అమరావతి, హైదరాబాద్, శ్రీశైలం, కర్నూలుకి వెళ్ళాలి అంటే ఈ ప్రధానమైన రహదారి నుంచే వెళ్ళాలి. ఈ రహదారి నిర్మాణానికి మొదటి నుండి కూడా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మార్కెట్ యార్డు వద్ద సిమెంట్ రోడ్డు వేసిన ఆ కొద్ది భాగంలో చెట్లు, కరెంటు స్తంభాలు అలాగే ఉంచి రోడ్డు నిర్మాణం చేపట్టడంతో వాహన చోదకులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కారణాలు ఏమైనా ప్రస్తుతం దాదాపు 4 నెలల నుంచి ఈ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయి వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది దూరంలో రోడ్డు వేసిన కాంట్రాక్టరు ఉన్నపలంగా ఎవరికి చెప్పకుండా చిత్తగించడంతో రహదారి పనులకు మళ్ళీ గ్రహణం పట్టింది. ఆగిన ఈ ప్రధాన రహదారి ఎప్పుడు సాగుతుందని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణం లేకుండా వేయడంతో దుమ్ము ధూళితో వాహన చోదకులు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎండ్బి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు వెంటనే స్పందించి త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని మార్కాపురం ప్రాంత ప్రధానికం కోరుతుంది. నా పేరు శివశంకర్ అండి. మాది దరిమడుగు. ఈ మార్కాపురం నుంచి దరిమడుగు వెళ్ళేటటువంటి సిమెంట్ రోడ్డు దాదాపు ఒక 7-8 నెలల నుంచి పెండింగ్లో పడిపోయి ఈ రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ రోడ్డు అసంపూర్తిగా ఉండడం వల్ల ఈ వాహనాలు వెళ్ళి వచ్చేటప్పుడు బాగా డస్ట్ అంతా మీద పడి బాగా ఇబ్బందిగా ఉందండి. సగం రోడ్డు వేశారు, సగం రోడ్డు ఆపారు. ఈ ఆగిపోవడం వల్ల నైట్ టైంలో ఈ స్ట్రీట్ లైట్లు కూడా సరిగా లేక
కనిపించక చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డును త్వరగా కంప్లీట్ చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా ప్రయాణికులందరూ కోరుతున్నారు. అదేవిధంగా ఉదయము సాయంకాలము కాలేజీ వదిలినప్పుడు ఇటువైపు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారండి. వాళ్లకు కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ రోడ్డును కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసినట్లు మార్కాపురం ఆర్డీఓ పెంచెల కిషోర్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్, డిఎస్పీ ఎన్వి రామాంజనేయులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ పెంచెల కిషోర్ కుమార్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. డివిజన్లో సుమారు 10,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని ఆయన తెలియజేశారు. వీరి కోసం మొత్తం 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు తమ వెంట సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరని ఆయన తెలియజేశారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన తెలియజేశారు. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మనకి 15th నుంచి 28th వరకు జరుగుతున్నాయి. సో మన డివిజన్లో 49 సెంటర్స్, సుమారుగా 10,900 మంది విద్యార్థులు రాస్తున్నారు. సో ఈ విద్యార్థులందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో డిఎస్పీ గారు, అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎంఈఓ, అదేవిధంగా తహసీల్దార్స్, మిగిలిన సిబ్బంది అన్ని కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సెంటర్స్ దగ్గర పిల్లలకి కన్ఫ్యూజన్ లేకుండా బాగా డిస్ప్లే బోర్డ్స్, ఏ హాల్ టికెట్ నెంబరు క్లియర్గా కనిపిస్తూ వాళ్ళు ఏ రూమ్లోకి వెంటనే వెళ్ళాలి అనే దాని మీద ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా ఒక 1/2 అవర్ లేట్ అయినా కూడా అలో చేసేదానికి అనుమతి వచ్చింది. సో అతని నెగ్లెక్ట్ చేయకుండా ఇన్ టైంలోనే విద్యార్థులు రావాలి. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ క్యాల్కులేటర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా పరీక్షా హాల్లోకి అనుమతించబడవు. అక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా అక్కడికి తీసుకురాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఆ సెంటర్స్ అరౌండ్ 200 మీటర్స్ వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం అనేది అధికార యంత్రాంగం బాధ్యత. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలి. ఆ జరిగే టైమింగ్స్లో పక్కన మైక్స్ పెట్టడం కానివ్వండి, లేదా ఏదైనా ఫంక్షన్స్, బాజా తిరుగులు ఇవన్నీ లేకుండా చూసుకోవడం అనేది అందరూ మన పిల్లలే కాబట్టి మనం కూడా సహకరించాలి. సో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్ నుంచి చూస్తే చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 2 పోలీస్ సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. పరీక్షా కేంద్రాల వద్ద జనాలు గుమిగూడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ తెలియజేశారు. ఒక మండలంలో 4 ఉంటే ఆ 4 సెంటర్లకి ఆ ఎస్ఐ కంటెంట్గా చేస్తూ ఉంటాడు. ప్రీవియస్గా ఇటువంటి ఫాల్స్ అంటే ఫేక్ మెసేజ్లు కానీ, ఈ పేపర్స్ ఇది ఉన్నాయి, లీక్ ఉన్నాయి, లేదంటే అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసుకుంటాము. జిరాక్స్ సెంటర్లో కూడా బిఫోర్ 1/2 అవర్ నుంచి ఎగ్జామ్ స్టార్టింగ్ టైం బిఫోర్ 30 మినిట్స్ నుంచి కంప్లీట్ అయ్యేదాకా కూడా క్లోజ్ చేస్తున్నాము. తర్వాత ఎవరైనా కానీ అలా కాకుండా ఓపెన్ చేసుకుంటే వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేయడానికి రెడీ చేస్తున్నాము. ఎంఈఓ రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకొని ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులకు ఏదైనా సమస్య తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని ఎంఈఓ రామ్దాస్ నాయక్ తెలియజేశారు. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ 15వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:15 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. 1 అవర్ బిఫోర్గానే మరి స్టూడెంట్స్ను ఎగ్జామినేషన్ సెంటర్స్లోకి అలౌ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే మరి ఇక్కడ పేరెంట్స్ కొద్దిగా కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పిల్లవాడితో పాటు పేరెంట్, బంధువులు ఎవరో ఒకరు 2-3 చొప్పున సెంటర్లోకి పూర్తిగా వచ్చేస్తారు. మరి డిఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు. మరి మన సెక్యూరిటీని కొద్దిగా అందుబాటులో ఉంచితే, పేరెంట్స్ కొద్దిగా బయట ఉంటే పిల్లవాళ్ళని లోపలికి రాగానే మా ఇన్విజిలేటర్స్ ఎవరిని ఏ రూమ్లో ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. అటు ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు.
ఎందుకంటే బిఫోర్గానే ఇన్విజిలేటర్ని మేము రూమ్లోకి పంపిస్తాం. వచ్చిన పిల్లవాడిని వచ్చినట్టుగా కంగారు పడకుండా ముందే కూర్చోబెట్టడం వలన, అంటే 1 అవర్ బిఫోర్గానే ఎందుకు మనం అలౌ చేస్తున్నామంటే వాళ్ళకు ఓఎంఆర్ షీట్ అవన్నీ ఉంటాయి, ఎక్కడ ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి, తప్పు లేకుండా చేసడానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ కొద్దిగా కోఆపరేట్ చేసినట్లయితే పిల్లవాడిలో కంగారు అనేటువంటిది ఉండదు. అందుకే 1 అవర్ బిఫోర్గా అలౌ చేస్తాం కాబట్టి పిల్లవాడు ప్రశాంతంగా కూర్చుంటాడు. మనం క్వశ్చన్ పేపర్ ఇచ్చే లోపు అతనిలో ఉన్నటువంటి కంగారు అంతా పూర్తిగా తగ్గిపోతుంది. దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మన ఇన్విజిలేటర్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ జ్యోతిష్య శాస్త్ర సెమినార్లో అంతర్జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచిన డాక్టర్ అమరా సురేష్ కుమార్ని గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో కంభం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నారెడ్డి, రావూరి రవీంద్రనాథ్ చౌదరి, రోసిరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్ యాదవ్, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పి వెంకటేశ్వర్లు తాడేపల్లి స్టేట్ హౌసింగ్ కార్యాలయం నందు హౌసింగ్ ఎండి కాంతిలాల్ దండేను కలిసి జిల్లా పరిధిలో పేదలకు ఇల్లు మంజూరు, నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల గురించి వారు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు బిల్లులు తొందరగా అందే విధంగా చూడాలని ఆయనను కోరారు. నిర్మాణ రంగంలో పూర్తిగా అవినీతి జరుగుతుందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కాంతిలాల్ దండేకు విన్నవించుకున్నారు. త్వరలో ఒకసారి జిల్లాలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కాంతిలాల్ దండేను వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి ఉంటుందని వారు తెలియజేశారు. ఇంతటితో ఉదయ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఉదయ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.